హాయ్ అండి. లక్ష్మీనారాయణకి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగిస్తుంది, ఇంకా ఈ మాసంలో లక్ష్మీవారం చేసే లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనదిగా చెప్తారండి. మనం శుక్రవారంలో లక్ష్మీ పూజ ఆచరిస్తాము, కానీ మార్గశిర మాసంలో గురువారాల్లో లక్ష్మీ పూజ ఆచరిస్తామండి. వీటిని లక్ష్మీవారం అంటారు. ఇంకా ఈ నెలలో ఎన్ని లక్ష్మీ వారాలు వచ్చాయి, అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు ఏంటి అని అన్ని విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అండి. లక్ష్మీనారాయణుడికి అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో చేసే లక్ష్మీ పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు కలుగజేస్తాయండి. మాసానం మార్గశీర్షం అంటారు. అంటే కృష్ణ భగవానుడు అంటే మార్గశీర్షం అంటే మార్గాల్లో శ్రేష్టమైనదని, ఉపయోగకరమైనదని అర్థము. మార్గశిర మాసంలోని కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడుతో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషంగా చెప్తారు. ఈ మాసంలో వచ్చే గురువారంలో మహాలక్ష్మిని పూజిస్తే ఆరోగ్యాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయండి. ఈ 2024 సంవత్సరంలో మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమైందో నేను ఇప్పుడైతే తెలియజేస్తానండి. మార్గశిర మాసం ప్రారంభం వచ్చి 2024 సంవత్సరం డిసెంబర్ 2 సోమవారం ప్రారంభమయ్యి 2024 సంవత్సరం డిసెంబర్ 30 సోమవారంతో ముగిస్తుందండి. ఈ మార్గశిర మాసంలో 5 లక్ష్మీ గురువారాలు వస్తాయండి. ఒక్కొక్కసారి 4 లక్ష్మీ గురువారాలే వస్తాయి. 5వ వారంగా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం చేసుకుంటారు. ఇలా 5 వారాలుగా ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలండి. ఇప్పుడు ఎన్ని లక్ష్మీ గురువారాలు వచ్చాయి, వాటి తేదీలు వివరాలు నేను ఇక్కడైతే తెలియజేస్తానండి. మొదటి లక్ష్మీ గురువారం వచ్చి 2024 సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి చవితి. రెండో లక్ష్మి గురువారం వచ్చి 2024 సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన వచ్చింది. ఈరోజు తిథి వచ్చి ద్వాదశి తిథి. మూడవ లక్ష్మి గురువారం వచ్చి 2024 సంవత్సరం డిసెంబర్ 19వ తేదీన వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి చవితి. 4వ లక్ష్మీ గురువారం వచ్చి 2024 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి ఏకాదశి. 5వ లక్ష్మీ గురువారం మనకి ఈ మాసంలో 4 లక్ష్మీ గురువారాలే వచ్చినాయండి, కానీ మనం ఈ వ్రతాన్ని 5 వారాలుగా చేసుకోవాలి. 5వది పుష్యమాసంలో వచ్చిందండి. ఈ 5వ లక్ష్మీ గురువారం వచ్చి 2025 సంవత్సరం జనవరి 2వ తేదీన వచ్చింది. ఈరోజు తిథి వచ్చి తదియా తిథి. మొదటి వారం అమ్మవారికి నైవేద్యంగా పులగం సమర్పిస్తారు. రెండో వారం వచ్చి అట్లు, తిమ్మనం సమర్పిస్తారండి. మూడో వారం వచ్చి అప్పాలు, పరవన్నం నైవేద్యంగా సమర్పించాలి. 4వ వారం వచ్చి పులిహోర, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. 5వ వారం వచ్చి పూర్ణం, బూరెలు నైవేద్యంగా సమర్పించాలండి. ఇలా 5 వారాలు 5 రకాలుగా మనం నైవేద్యమైన సమర్పించాలి. ఇవేమీ కుదరపోయినా మనం చిన్న బెల్లం ముక్క పెట్టిన అమ్మవారికి మంచిదే అండి నైవేద్యంగా, లేదా ఓన్లీ బెల్లపన్నం తయారు చేసి పెట్టిన అమ్మవారికి నైవేద్యంగా మంచిది. ఇంకా ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏందో నేను ఇప్పుడు తెలియజేస్తానండి. మార్గశిర మాసంలో అంటే డిసెంబర్ 7వ తేదీ అనగా శనివారం రోజు సుబ్రహ్మణ్య షష్ఠి అయితే వస్తుంది. 2024 సంవత్సరం డిసెంబర్ 8 అనగా ఆదివారం కాలభైరవ అష్టమి. 2024 సంవత్సరం డిసెంబర్ 11 అనగా బుధవారం ముక్కోటి ఏకాదశి అండి. దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఉత్తర ద్వార దర్శనం ఈరోజే అండి. 2024 సంవత్సరం డిసెంబర్ 14 అనగా శనివారం వచ్చి శ్రీ దత్తాత్రేయ జయంతి అండి. 2024 సంవత్సరం డిసెంబర్ 16 అనగా సోమవారం వచ్చి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుందండి. అంటే ఈ మార్గశిరంలోనే మనకి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుందండి. అనగా సంక్రాంతి, ముగ్గులు అవన్నీ స్టార్ట్ అవుతాయి ఈ 16వ తేదీతోనే. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.